ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 15వ వచనం, 7వ అధ్యాయం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రిం పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళతాం? అది శ్రమ అయినా, అది ఇబ్బంది అయినా, అది మరొకటైనా నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? సీమోను, పేతురు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీవు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అయితే సీమోను, పేతురు చెప్పిన మాట, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? ఇబ్బంది ఉందని, నీతో ఉంటే శ్రమలున్నాయని, నీతో ఉంటే కాస్త లోకములో నాకు ఏమీ సాధించలేకపోతున్నానని, నీతో ఉంటే నాకేమీ పెద్ద డబ్బు రావట్లేదని, నీతో ఉంటే నాకేమీ హోదా, పేరు రావట్లేదని నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానా? నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను అని ప్రభువా, పేతురు ఎలా చెప్పగలిగాడు? ప్రభువా, ఎలా చెప్పగలిగాడు? నిన్ను రుచి చూచాడు గనుక ఆ శ్రమల్లో కూడా నిన్నే వెంబడించాలనుకున్నాడు. అలాంటి కృప ఇక్కడున్న మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, నిన్ను విడిచిపెళ్ళి మేమేం సాధించగలుగుతాం? నీకు దూరమైపోయి మేమేమి సంపాదించుకోగలుగుతాం? నీవే నిత్య జీవము కలిగిన వాడువు కనుక ప్రభువా, ఈ ఉదయకాలం అయ్యా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాను. వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించమని వేడుకుంటున్నాను. కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, నేను బాప్తిసం తీసుకుని 2007లో నేను బాప్తిసం తీసుకున్నాను. ఇప్పటికీ 2026 అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? 19 సంవత్సరాలు. అయితే ఈ 19 సంవత్సరాలలో నేను ఎప్పుడు కూడా మత్తు పదార్థాలు, సిగరెట్ కాల్చలేదు, అవండి మందు తాగలేదు. పొరపాటును కూడా ఈ 19 సంవత్సరాల్లో అంతకుముందు సిగరెట్లు కాల్చాను, అంతకుముందు బీర్లు తాగాను, మందు అన్ని బ్రాండ్లు తాగేసాను. అప్పుడున్న బ్రాండ్లు ఏంటో అయితే ఈ 19 సంవత్సరాల్లో నేను అసలు ఆ బ్రాందీ షాపు, ఒకవేళ చిల్లర మార్చుకుంటానికి ఒకసారి 2 సార్లు ఇల్లు ఉంటానేమో కానీ బ్రాందీ కొనడానికి, ఆ బ్రాందీ తాగడానికి నేను పొరపాటున ఎప్పుడు కూడా ఈ 19 సంవత్సరంలో వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ 19 సంవత్సరాల్లో నేను కొన్ని రకాలైన సినిమాలు చూశాను. కొంతమంది నా అభిమాన హీరోలు ఉంటారు కదండి, బాప్తిజం తీసుకున్న తర్వాతే అభిమాన హీరో సినిమా చూశాను. కొన్ని జబర్దస్త్ వీడియోలు చూశాను. అమ్మ వింటున్నారా? కొన్ని జబర్దస్త్ వీడియోలు చూశాను. దాని తర్వాత వచ్చి అశ్లీలతలు ఉంటాయి కదా, అవి కూడా చూశాను. ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా
అప్పుడు ఒక అద్భుతమైన సీరియల్ ఉండేది, వంటలక్క. ఏ సీరియల్లో? ఆ వంటలక్క. ఆ వంటలక్క సీరియల్లో ఒక 30-40 ఎపిసోడ్లు చూసేసాం. మా ఆవిడ ఈ యువతల ఇయర్ ఫోన్స్ ఎత్తుకుంటే, నేను 2 ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, 2 ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, మా ఆవిడ యువతల, నేను యువతల ఎట్టుకుని ఆ సీరియల్ అన్నీ కూడా చూస్తూ వచ్చాం. అయితే ప్రభునందు పిల్లరా, ఇప్పుడు దేవుడు నన్ను అడిగితే, అబ్బాయి నువ్వు ఎప్పుడైనా ఈ 19 సంవత్సరాల్లో నువ్వు తాగావా ఒట్టేయి అని అంటే ధైర్యంగా, నేను అప్పుడు తాగలేదు కనుక ధైర్యంగా చెయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు తాగలేదు బాబు, నేనా కల్లో కూడా నాకు అసలు గుర్తు రావట్లేదు తాగినట్టు అని ప్రమాణం చేయమంటే నా చెయ్యి వేగంగా వెళ్ళిపోతుంది అన్నమాట ప్రమాణం చేయడానికి. ఎందుకు కనుక నేను త్రాగలేదు కనుక. అదే దేవుడు కనుక, అబ్బాయి నువ్వు చూపులో సినిమాలు, అశ్లీలత, రకరకమైన ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు చూడలేదా, ప్రమాణం చేయి అని చెయ్యి చాపమంటే నా చెయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అవండి, నువ్వు ఈ 19 సంవత్సరాల్లో నువ్వు తాగలేదు అంటే ప్రమాణం చేయమంటే త్వరగా ఏమండి నా చెయ్యి ప్రమాణం చేయడానికి వెళ్ళిపోతుంది. ఏమండి వింటున్నారా? అదే ఈ 19 సంవత్సరాల్లో నేను జబర్దస్త్ కానీ, అల్లరితో కూడిన ఆ పరిస్థితి కానీ, అశ్లీలత కానీ, లేకపోతే రకరకాలైన ఇంకా ఈ ఫోన్లో వచ్చే ఏ చెడు నేను చూడలేదు అని ప్రమాణం చేయమని చెబితే నా చెయ్యి ముందుకు రాదండి. ప్రమాణం చేయడానికి నా చెయ్యి ముందుకు రాదు. అంటే నాలో ఎంతో కొంత మంచి ఉన్నది లేదని నేను అన్ను, నీలో ఎంతో కొంత మంచి ఉన్నది లేదని నేను అనను. మందిరానికి వచ్చే మంచి అలవాటు నీకున్నది, తెల్ల బట్టలు వేసుకునే అలవాటు నీకున్నది, ప్రార్థన చేసే అలవాటు నీకున్నది, ఎన్నో మంచి కార్యాలు మంచిగా పలకరించే అలవాటు నీకున్నది కాదని నేను ఎందుకు అంటాను? అయితే మనలో ఎంతో కొంత మంచి ఉన్నది. అది కొంతమందిలో 10% ఉండొచ్చు, కొంతమందిలో 20% ఉండొచ్చు, కొంతమందిలో 50% ఉండొచ్చు. మంచి ఏమండి, మనలో ఎంతో కొంత మంచి ఉండొచ్చు. ఏమండి, అయితే నేను ఆ మంచుని చూసి అమ్మో నేను చాలా మంచోడిని అనుకుంటే ఎలా? నాలో ఆ కొద్దిపాటి మంచితనం చూసి మందిరానికి నాలో మరి ఈ 19 సంవత్సరాలు మందిరం మానలేదు అని చెప్పడానికి ధైర్యంగా చేయొచ్చేస్తుందండి నాకు. ఈ 19 సంవత్సరంలో నేను ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మందిరంలో ఉంటాను, ఆరాధనలో ఉంటాను అంటానికి ఖచ్చితంగా నా చెయ్యి వస్తుంది ముందుకి. కానీ మందిరములో నిర్లక్ష్యంగా లేకుండా ఉన్నావా, పరిచయం లేకుండా ఉన్నావా, బుద్ధిహీనంగా బ్రతికావా, బుద్ధిహీనంగా బ్రతుకుతూ ఉన్నావా, లేకపోతే ఆ నీతిమంతుడిగానే మందిరంలో ఉంటున్నావా అని చెయ్యి చాపు. ఈ 19 సంవత్సరంలో నువ్వు ఒట్టే అంటే నా చెయ్యి ముందుకు రాదండి, నా చెయ్యి ముందుకు రావు. 19 సంవత్సరాల్లో మందిరం మానలేదా ఒట్టే అంటే వచ్చేస్తుంది చెయ్య. ఈ 19 సంవత్సరం నువ్వు ఎప్పుడు త్రాగలేదా అంటే చెయ్యి ముందుకు వస్తుంది. కానీ దేవుడు నీలో ఎంత మంచి ఉన్నా దేవుడు ఏమంటాడంటే, నీలో ఉన్న ఆ చెడుని బట్టి నువ్వెప్పుడు ఈ కార్యములు చేయలేదా, నువ్వు ఇలాగా బ్రతకలేదా అని అడిగితే అప్పుడు సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనలో చాలా మంచి ఉంది. ఆ మంచుని చూసామో నేను చాలా మంచోడిని, నేను చాలా నీతిమంతుడిని, నేను ప్రార్థన మానను, ఏమండి నేను అసలు ఎవరికి కీడు చేయను అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. ఒక ఆమె మాటికి దైవజన్ దగ్గరికి వచ్చి, అంటే 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఒక ఆమె దైవజన్ దగ్గరికి వచ్చి, అయ్యా మా ఆయన
మారేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతుంటుంది. మా ఆయన మారాలయ్యా, మా ఇంట్లో ఏం తీసుకురావట్లేదు, అన్నీ తీసుకొస్తున్నాడు. పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, అన్నీ చూసుకుంటున్నాడు. అన్నీ బాగానే చేస్తున్నాడు. మరి ఏంటమ్మా? మా ఆయన మరి అదండి ఇదండి, ఆయన మారేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అని దైవజనుని ఎప్పుడు అంటూ ఉంటుంది. అతనిలో ఉన్న బలహీనతను బట్టి. అతనిలో చాలా మంచి ఉన్నాయి, అతనిలో చాలా మంచి ఉంది, చాలా మంచి ఉంది. అయితే ప్రభుని పిల్లరా, నేను గమనించింది ఏంటంటే, ఆమె ఇంటికి వెళ్తే ఒకసారి ఏమండి తన భర్త మీద చెలాడేస్తుంది, తాసుపాములు వేసినట్లు లేచిపోతుంది. తన భర్తను దూషిస్తూ ఉంది. నువ్వు లారీ కింద పడి చావరాదు, నువ్వు చచ్చిపోరా, ఏ లారీ కింద పడి చచ్చిపో అంటుంది. దేవుని దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడేమో అతన్ని మారాలండి అని అడుగుతుంది. అయితే అదే దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మా ఆయన లారీ కింద పడిపోయేటట్లుగా చచ్చిపోయేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అని అడగొచ్చు కదా. దైవజనుడి దగ్గరికి వచ్చేటప్పుడేమో మా ఆయన మారాలయ్యా అంటుంది. మంచిదే కదా. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు లారీ కింద పడి చచ్చిపోవాలంటుంది. ఆమెలో ఆ క్రూరత్వం అనే ఆ లోపం ఉన్నదన్న సంగతి ఆమె మర్చిపోయింది. తన భర్తలో ఉన్న లోపాలు చూస్తుంది కానీ తనలో ఉన్న లోపం ఏమిటో గమనించలేకపోతుంది. ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతాం కానీ మనలో ఉన్న లోపాల గురించి మాట్లాడలేకపోతున్నాం. ఇక్కడ నన్ను కూర్చోబెట్టి ఓ కుర్చీ వేసి ఫలాని వారి లోపాల గురించి చెప్పాయి అంటే 3 గంటలు చెప్తాను. ఎన్ని గంటలు చెప్తానమ్మా? అమ్మా ఫలానా వారి లోపాల గురించి చెప్పమంటే ఏమండి, ఎలీషా లోపాల గురించి చెప్పమంటే ఏమండి, యాకోబు గారు లేకపోతే కృపవరం ఏమండి, జాన్సన్ అన్నయ్య వీళ్ళ గురించి ఓ కుర్చీ వేసి నాకు వాళ్ళ లోపాల గురించి చెప్పమంటే 3 గంటలు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అన్నమాట. కానీ అదే కుర్చీ వేసి నీ గురించి నీ లోపాల గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పు అని అడగండి నన్ను. నేనేమి లోపాలు నాలో ఏం లేవండి, నాలో అసలు పొరపాటు లేదండి. నేను బంగారు పాలు పిచ్చుకునండి అవండి, ఇదే చెప్తాను. నన్ను గనక అక్కడ కూర్చోబెట్టి ఫిన్ని నీ లోపాలు ఏంటో చెప్పరా అని మీరు అడిగితే నేను చెప్పేది ఏంటంటే, నేను బంగారు పాలు పిచ్చుకుని నేను ప్రార్థన మానను, నేను అసలు త్రాగను, నేను ఇంకా అసలు ఎవరిని నిందించను అని ఇదే చెప్తాను. కానీ నా లోపాలు ఒక్కటి కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. కానీ నన్నే కూర్చోబెట్టి మీ గురించి చెప్పమంటే 1 గంట అయినా నేను చెప్పగలుగుతాను, 1 గంట అయినా చెబుతాను అండి. ఈనాడు క్రైస్తవ ప్రపంచం ఏ స్థితిలో ఉన్నదో తెలుసా? ఎదుటివాని లోపాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే స్థితిలో ఉన్నది. కానీ తన లోపం ఇది, నా లోపం ఇది, నా బలహీనత ఇది, నాది పొరపాట్లున్నది, నాలో ఈ కోపం ఉన్నది, నేనే భర్తను ప్రేమించలేకపోతున్నాను, నేనే ఈ భర్తను క్షమించలేకపోతున్నాను. ప్రభునందు పిల్లరా, కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు పిల్లరా, మన లోపాలను మనము గ్రహించుకోవాలి. ఒక్క మాట చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి, ఒక్క మాట చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం
12వ వచనాన్ని చూడండి. ఏంటండి, ఏంటంటమ్మా? ఎవరి పొరపాట్లు? ఎదుటివాని పొరపాట్ల? ఎవరు పొరపాట్లు అంటమ్మా? ఏమండి, అత్తగారి పొరపాట్ల? ఏమండి, నిన్ను ఏమండి నీతో స్నేహం చేసి మానేసిన వాడి పొరపాట్ల? ఏమండి, ఈ స్నేహం చేసే వాళ్ళని చూస్తే నాకు చాలా విచిత్రం అవుతుందండి. మాట్లాడుకున్నంతసేపు చిలక గోరింకలు. ఏమండి, తమ భార్యకి ఏమైనా ఫోన్ చేస్తారో లేదో తెలియదు కానీ ఏమండి రోజుకి 20 ఫోన్లు చేస్తారండి. ఎప్పుడు స్నేహం ఉన్నప్పుడు, స్నేహంగా ఉన్నప్పుడట ఏమండి 20-30 ఫోన్లు. ఖాళీగా ఉంటే చాలు ఫోన్ వెళ్ళిపోతుంది స్నేహం చేసేవాడికి. అదే కాస్త ఇద్దరికి చెడిందనుకోండి, ఈ ఫోన్లో వాడికి వెళ్ళవు. ఏమండి, ఒక 10 మందికి వెళ్తాయి. వాడి గురించి నీకు అసలు తెలీదు, వీడి గురించి నీకు అసలు తెలీదు అని ఆ ఫోన్లో షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఒక ప్రశ్న. అంటే ఎవడు కూడా తన పొరపాట్ల గురించి ఆలోచించట్లేదంట. తనలో ఉన్న మంచిని గురించి చాలా ఆనందపడిపోతున్నాడట. తన గురించి తాను ఏమండి, తనలో ఎంతో కొంత మంచి ఉంది, ఆ మంచి నాలో మంచి చూసావా, నేను దేవునికి ఎంత ఇస్తున్నానో చూసావా? ఏంటి, ఎవడు అసలు తెల్లవారుజామున ప్రార్థన రావట్లేదు, నేను వచ్చేస్తున్నాను చూసావా? ఏంటి, అసలు మనుషులేనండి వీళ్ళు అసలు శుక్రవారం ప్రార్థన కాదు, ఎవడు రాడండి, నేను ఒక్కడనే వస్తున్నానండి. నీలో మంచి లేదని అంటలే, శుక్రవారం ప్రార్థన రావడం చాలా మంచి. అయితే మన పొరపాట్ల గురించి ఏమిటి? ప్రభునందు పిల్లరా, దావీదు రాజు మనందరికీ తెలిసే తెలీదా? ప్రభునందు పిల్లరా, అయితే దావీదులో 99 మంచి ఉంది. ఎంత ఉందమ్మా? 99 మంచి ఉంది. అయితే దావీదులో 99 మంచి ఉంది కదా దేవుడా, నాతాను ప్రవక్తను పంపించి ఆ తప్పును ఎందుకు దావీదుకు తెలియజేశావు? నాకు ఇది చాలా ప్రశ్న. ఆల్రెడీ జరిగిపోయింది, దాచేశాడు, అంతా అయిపోయింది అనుకున్నాడు, మాఫీ అయిపోయిన తర్వాత నాతాను ప్రవక్తను పంపించి అతనిలో ఉన్న ఆ తప్పుదమును తెలియచేయడానికి దైవ సేవకుని దావీదు దగ్గరికి పంపించాడు. అప్పుడు దావీదు రాజు స్థానంలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వినే స్థితి కాదు, కానీ నాతాను ఏం చెప్తాడని జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త చెప్పింది ఏంటంటే, దావీదా, నీలో దేవుడు చాలా మంచి చూశాడు, మంచి ఆరాధికుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి చాలా ప్రేమించే వ్యక్తువు, దేవుని కొరకు ఏదైనా రోషం కలిగిన వాడువు. దేవుని ప్రజల్ని ఎవడేమని అంటే నీకు రోషం వచ్చేస్తుంది, ఈ ఫిలిస్తీయుడు ఈడు ఎంతటి వాడు అని నీళ్ళు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దావీదా. కానీ దేవుడు ఎందుకో బాధపడుతున్నాడు, నీలో ఉన్న ఆ ఒక్క బలహీనత గురించి. అప్పుడు దావీదు తన సింహాసనం మీద నుంచి దిగాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే నాతాను ప్రవర్తన కాలు మీద పడ్డాడట. అవును, నాలో ఈ లోపం ఉంది, నేను దాచేశాను అనుకున్నాను, నేను ఎవరికి తెలియదు అనుకున్నాను, రాజునైపోయింది కదా, నన్ను ఇంకెవడు అడుగుతాడు అనుకున్నాను. కానీ దేవుడు చూశాడు, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది. ఆ ఒక్క పొరపాటు కొరకు ఎంత ఏడ్చాడో తెలుసా? మనలో అన్ని పొరపాట్లు ఉంచుకుని మనం ఏడవలేకపోతున్నాం, దేవునితో సమాధాన పడలేకపోతున్నాం. అయితే దావీదుకున్న ఆ ఒక్క బలహీనత, 99 మంచి ఉందండి దావీదులో. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు,
ఆ ఒక్క విషయంలో తప్పితే దావీదులో నేను ఏ తప్పు కనుగొనలేదని దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, ఆ ఒక్క పొరపాటే కదా, వదిలేచ్చు కదా, ఆ ఒక్క పొరపాటే కదండి. అయితే ప్రభునందు పిల్లరా, దేవుడు ఆ ఒక్క పొరపాటు గురించి దేవుడు దావీదును సరిచేయాలనుకున్నాడు. ఎందుకు చెప్పాలనుకున్నాడో తెలుసా? ఆ ఒక్క పొరపాటుని ఎందుకు సరిచేయాలనుకున్నాడో తెలుసా? దావీదు భూమి మీదే కాదు, నాతో ఎప్పుడూ ఉండాలని దేవుడు అనుకున్నాడట. అందుకే నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ పొరపాటు సరి చేసుకోకుండా దావీదు ఒకవేళ చచ్చిపోతే, ఆ ఒక్క పొరపాటు దిద్దుకోకుండా దావీదు చచ్చిపోతే నేనుండే స్థలానికి రాలేడేమోనని దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడే, దావీదు ఈ ఒక్కట సరి చేసేసుకుంటే నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు, ఈ ఒక్కటి ఈ బలహీనతను విడిచిపెట్టేసుకుంటే, ఆ దాచిన పాపాన్ని నువ్వు ఒప్పేసుకుంటే, ఆ దాచిన పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే నీవు నా దగ్గరకు వచ్చేస్తావు దావీదు. అందుకే పంపించాను, ఊరికనే కాదు. నీలో మంచి లేదని కాదు, 99 ఉంది, 99 మంచి ఉంది నీలో. కానీ ఆ ఒక్క విషయంలో నేను ఎందుకు నాతాన్ని పంపించాను అని అంటే, అది సరి చేసుకుంటే నా దగ్గరకు వస్తావని, నా దగ్గరకు వస్తా. ప్రభుని పిల్లరా, నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, మనలో చాలా మంచి ఉంది కాదని నేను ఎందుకంటాను. ఎవరికి అన్యాయం చేయట్లేదు, నువ్వు ఎవరిని బాధించడం లేదు, ఎవరికి కీడు చేయలేదు. అయితే నీ హృదయములో దేవునికి ఆయాసకరమైనది ఎంతో ఉన్నది. అది ఒప్పుకుంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. అది సరి చేసుకుంటే దేవుణ్ణి చూడగలుగుతాం. అది సరి చేసుకోగలిగితే రాజ్య మార్గంలో ప్రభుని కలుసుకోగలుగుతాం. కానీ ఆ ఒక్కటి ఒప్పుకోకుండా సాతాను నిన్ను అడ్డగిస్తాడు. ఆ ఒక్కటి నిండు తీసివేసుకోకుండా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడిని ఎదిరించి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందా మనం చదువుకున్న ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి అమ్మా. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎప్పుడెప్పుడంటమ్మా? రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. అందువలన, అందరు చెప్పండి అమ్మా, ఎందువలన? అందువలన. ఎందువలన అంటే అక్కడ చూడండి 14వ వచనంలో చూడ, నేను తెలియదనగా ఇదిగో ఈయన నాతో చెప్పెను, ఇలాగూ నాతో చెప్పెను, వచ్చిన వారు ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదవండి అమ్మా. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన ఏమండి, గొర్రె పిల్ల రక్తములో తమ విధేయతలు ఒప్పుకున్నారు, వారు లోపాలు సరి చేసుకున్నారు, వారిలో ఉన్న అక్రమాన్ని బయటికి తీసుకున్నారు, వారి జీవితంలో ఉన్న చెడును తీసివేసుకున్నారు, కడిగేసుకున్నారు, శుద్ధులైపోయారు. అందువలన రాశాడు అక్కడ. ఏమండి, ఎందువలన అంటే గొర్రెపిల్ల రక్తములో వారు ఉతుక్కున్నారు, వారి రూపాలు వారు తెలుసుకున్నారు, వారి అవిధేయతలు వారు ఒప్పుకున్నారు. అందువలన రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఏమండి, ఈనాడు మనలో ఉన్న మంచును చూసి ఏమండి చాలా ఆనందపడుతున్నాం. మంచి ఉన్నది, ఆనందపడవలసిన విషయమే.
అట్ ద సేమ్ టైం మనలో ఉన్న లోపాలు కూడా ఉన్నవి, అవి సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నారు కనుక అందువలన రాత్రింపగలు ఆయన ఆలయంలో ఉన్నారట. ఆయనే ఆయన గుడారాన్ని వారి మీద కప్పుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మనము మన లోపాలను మనము ఒప్పుకోవాలి. చాలామంది ఈ ప్రసంగాలు నచ్చవు. చాలామంది కోరుకునేది ఏంటంటే, నీవు ఇప్పుడే ఆశీర్వదించబడును గాక, ఇప్పుడే నీ బ్రతుకు బాగుపడిపోను గాక, ఇప్పుడే నీ అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి, నీ సమస్యలన్నీ పోతున్నాయి, నీ ఇబ్బందులన్నీ పోతున్నాయి, దేవుడు చెప్పాడు కదా. ఈ ప్రసంగం చెబితే అందరూ కూడా పొంగిపోతున్నారు. అమ్మో, ఆశీర్వదించబడిపోతాను, నేను కారు మీద కారు కొనేస్తాను, నేను ఇల్లు కొనేస్తాను, అబ్బో. అయితే దైవజనుడు నిలబడి, నీ పాపాలు ఒప్పుకో, నీ స్థితిని మార్చుకో, నీ హృదయంలో ఉన్న చీకటి తొలగించుకో అంటే చాలామంది వ్యసన పడుతున్నారు. అంతమంది ఇదే చెప్తాడు ఈయన, ఇంకేం పని పాటలేదు. అంతమంది ఇదే చెప్తాడు, ఇంక నీకేం ప్రసంగాలు రావనుకుంటా. పాపం పాపం ఒప్పుకో, సరి చేసుకో, దిద్దుకో, అంతరంగాన్ని శుద్ధి చేసుకో, బలహీనతలు ఉంటే దేవునితో చెప్పుకో, విడిచిపెట్టు, మానే, ఇదే ఇడు బతుకు, ఇదే చెప్తాడు. ఇంకో ప్రసంగం రాదనుకుంటే వీడికి, ఇక్కడ ఎక్కువ కాలం మేము ఉండం, మాకు ఆశీర్వాదం కావాలి. ప్రభుని పిల్లరా, గొప్ప గొప్ప దైవజనుల దగ్గరికి దేవుడు ఆశీర్వాదం వచ్చినని చెప్పలేదు. దేవుడు చెప్పింది లోపాలు చెప్పాడు. ఏమండి, నేను అంటాను, చాలాసార్లు చాలామంది ఏమండి చాలామంది చెప్పేది ఏంటంటే, అయ్యా దేవుడు మాకు ఒక మేఘాన్ని చూపించాడయ్యా, దేవుడు మాకు పరలోకము నుండి దేవదూతలను పంపించడం, ఏమండి నా కొరకు పంపించడం నేను చూశానయ్యా. మంచిదే ఏమండి, పరలోకము నుంచి దేవదూతలు ఇతని కొరకు వచ్చేసాయట, చాలా మంచిది కదా. ఏమండి, మరి యోసేపు దగ్గరకు ఒక దూత వచ్చింది, దానియేలు దగ్గరకు ఒక దూత వచ్చింది, నీ దగ్గరికి ఇంకా వేలాది కోట్లాది మంది దూతలు నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇంకా మంచిది కదా. ఏమండి, యేసు ప్రభు దగ్గర కూడా ఒకే దూత వచ్చింది, మీ దగ్గరికి కోట్లాది కోట్లాది దూతలు దిగొచ్చేస్తున్నాయి, ఇంకా మంచిది కదా. అయితే అయ్యా నేను ప్రార్థన చేసుకుంటే దూతలు దిగొచ్చేస్తున్నాయ్యా అని చెప్పిన వీళ్ళు, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా లోపాలు చూపించాడయ్యా అని చెప్పేవాళ్ళు లేరు. అయ్యా మీరు వాక్యం చెబుతుంటే ఇదిగో మీ పక్క నుంచి ఇలాగలాగా దేవదూత వెళ్తున్నాడయ్యా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడిందట్టు అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియని ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాలు చేసిన అవిధేయత నాకు కనబడుతుంది అని చెప్పేవాళ్ళు లేరు. చాలామంది దైవజన్ దగ్గరికి వెళ్ళి ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి చెప్పారట, అయ్యా దర్శనంలో నాకు ఒక కుక్క కనిపించింది, ఆ ప్రక్క నుంచి ఆ కుక్క అలా వస్తుంది, నేను చూసేలోగా ఈ కుక్క యువతల నుంచి అవతలకి చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. అవునా? అప్పుడు దైవజనుడు, అవునా ఏమోనమ్మా నాకు తెలీదు, దేవుడు ఏదో నీకు చెప్పాలనుకున్నాడు, దేవుడు నీకు ఏదో తెలియజేయాలనుకున్నాడు, దేవుడే నీకు బయలుపరుస్తాడులే, ఇంకా బాగా బలంగా ప్రార్థన చేసుకో అమ్మా అని దైవజనుడు పంపించేశాడట.
అప్పుడు ఆ దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక కుక్క కనిపించింది. ఆ కుక్క ఆ పక్కన ఉంది, ఆ పక్క నుంచి ఈ పక్కకి స్పీడ్గా వెళ్ళిపోయింది అని ఆలోచన చేసుకుంటున్నాడట. అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే, ఆ కుక్క వచ్చిన ఆవెత్తే, త్రోవ పక్క నుంచి వచ్చిన ఆ కుక్క త్రోవ పక్కన పడిన నేలలాంటి వాడు. దేవుని వాక్యాలు ఉన్న తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడని త్రోవ పక్కన ఉన్న ఆ నేలలాంటి వాడు. వాక్యం చెబుతున్నా దాన్ని అర్థం చేసుకోలేని త్రోవ పక్కన పడి ఉన్న నేలలాంటి వాడు. ఆ త్రోవ పక్కన ఉన్న ఆ కుక్క ఇంకా అది ఎలాగో త్రోవ పక్కనే ఉంది, అది స్పీడ్గా వెళ్ళిపోతుంది మరణానికి. స్పీడ్గా వెళ్ళిపోతుంది మరణానికి. అది పరిగెట్టిన మరణం, అది వేగంగా వెళ్ళిపోతుంది. ఆ త్రోవ పక్కన పడి ఉన్నది, పాపం మానలేని స్థితిలో ఉన్నది, సరి చేసుకోవడానికి ఇష్టపడని స్థితిలో ఉన్నది. అది ఇంకా వేగంగా మరణానికి పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ దైవజనుడు ఆమెను పిలిచి, అవండి ఆ విషయం చెబితే ఆమె స్వీకరిస్తుందా? నాకు మర్మం నాకు బయలుపరచబడ్డాడు అని ఆమె సంతోషిస్తుందా? అవండి ప్రభునందు పిల్లరా, ఈనాడు ప్రార్థన చేస్తే మన యొక్క లోపాలు కనబడాలి. వాక్యం చదువుతూ ఉంటే మనం ఇంకా ఏ విషయంలో సరి చేయబడాలో మనకు కనబడాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మన గతకాల జీవితంలో జరిగిన పొరపాట్లు ఏమిటో మనకు గుర్తుకు రావాలి. ప్రభునందు పిల్లరా, ఎందుకు గుర్తు చేస్తాడో తెలుసా? ఎందుకు ఒప్పింపజేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు వచ్చి నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి ఆయన ఒప్పింపజేస్తాడట. ఎందుకయ్యా నీకు అంత పని పెట్టుకున్నావు? ఒక వ్యక్తిలోనికి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం అంటే బోధించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? అతన్ని మొదటి ఆదాము స్వభావం వలన మరణం తెచ్చుకున్నాడు. రెండో ఆదాము అనే యేసుక్రీస్తు ప్రభు వల్ల ఇతనికి జీవాన్ని ప్రసాదించాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు గుర్తు చేస్తాడు. నిన్ను కించపరచాలని కాదు, ఆ లోపాలు గుర్తు చేసి నిన్ను అవమానపరచాలని కాదు, ఆ లోపాలు గుర్తు చేసి నిన్ను మరలా టార్చర్ పెట్టాలని కాదు. ఆ లోపాలు గుర్తు చేసి రెండవ ఆదామని యేసుక్రీస్తు వలె మార్చేసి ఆయనతో పాటు సదాకాలము నిన్ను ఉంచాలని, ఆయనతో పాటు సదాకాలము నన్ను ఉంచాలని ఆయన ఎప్పుడు లోపాలే తెలియజేస్తూ ఉంటాడు. వాక్యం చదివినప్పుడల్లా ఒక అద్దం వలె నా లోపాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. ప్రార్థన చేసినప్పుడల్లా నా లోపాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. అలా గుర్తుకు రావట్లేదు అని అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ లోపాలు నీ గుర్తుకు రావట్లేదా? నీ మంచి నీకు గుర్తొస్తుందా? నీలో 90% మంచి ఉంది, నేను కాదనట్లేదు. ఆ మంచే నీకు గుర్తొస్తుంది, కానీ నీలో నా 10% చెడు నీకు గుర్తుకు రావట్లేదంటే దేవుడు నిన్ను దర్శించడం మానేశాడు. దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే చాలాసార్లు నిన్ను సరిచేయాలనుకుని వచ్చాడు, నువ్వు వింటం మానేశావు. నీ లోపాలను ఆయన నీకు తెలియజేసి నిన్ను బాగు చేయాలనుకున్నాడు, నువ్వు పట్టించుకోవడం మానేశావు. నాలో ఇంత మంచి ఉంది అనుకుంటూనే ఉంటున్నావు. ప్రభునందు పిల్లారా, కనుక ఆ లోపాలు గుర్తు చేసి మనల్ని సరిచేసి, ప్రభునందు పిల్లారా, మనల్ని
ఆయన ఆ మాట చదవండి, నాకు చాలా ఇష్టమైన మాట. ఎంత చదువు 15వ వచనం. రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడు వాడు తానే తన గుడారము వారి మీద కప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థితి వల్లనే నీ దగ్గరకు వస్తాడు. జరిగిపోయినాయి కదండి, మేమేం చేస్తామండి, ఇంకా అది అలా అయిపోయింది అంతే, మేమేం చేయలే. అది ఒప్పింపచేసి నిన్ను సరిచేసి అవండి జరిగిపోయిన కొన్ని నెలల తర్వాత దేవుడు నాతానును పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిపోయింది కదండి, అయిపోయింది కదండి, ఇంకెందుకండి? కాదండి, జరిగిపోయిన ఒక 6 సంవత్సరం తర్వాత ఆ ఒక్క బలహీనత కొరకు నాతానును దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, నేను చెప్పాలనుకున్న మాట, ఆ లోపం దావీదు తెలుసుకున్న తర్వాత, తనలో ఉన్న లోపం, తనలో ఉన్న ఆ ఒక్క చీకటి తెలుసుకున్న తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా? సింహాసనం మీద నుంచి దిగి తిన్నగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. నాతాను కాలు మీద పడ్డాడు, ఏడ్చాడు. తర్వాత దేవాలయములోనికి వెళ్ళాడు, అక్కడ ఏడ్చాడు. దేవాలయంలోనికి వెళ్ళి ఏడ్చాడు. ఎక్కువ సమయం దేవాలయంలో ఉండలేం కదండి. తన ఇంటికి వెళ్ళాడు, తన పరుపు మీద కూర్చున్నాడు, అక్కడ కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత ఏడ్చాడో చెప్పమంటారా? తన పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆ ఒక్క పొరపాటే, ఎక్కువ లేవు దావీదుల పొరపాట్లు. ఏమండి, నాతాను కాళ్ళ మీద పడి ఏడ్చాడు, దేవాలయంలోనికి వెళ్ళి ఏడ్చాడు. ఏమండి, 24 గంటలు దేవాలయంలో ఉండలేదు కదా, ఎక్కువ సమయం ఉండేది సింహాసనం మీద, తన ఇంటిలో తన మంచం మీద. ఆ మంచం మీద కూర్చుని కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత ఏడ్చాడో తెలుసా? తన పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడట ఆ ఒక్క బలహీనత గురించి. ఏమండి, ఈనాళ్ళు మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రార్థన చేస్తుంటే బలహీనతలు చూపించడం లేదా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. వాక్యం చదువుతున్నప్పుడు మన బలహీనతలు మనకు కనబడట్లేదా? అయితే దేవుడు నిన్ను దాటిపోయాడు. ఒకవేళ పాపాలు కనబడుతున్నాయా? అయితే దేవుడు నిన్నేదో దిద్దాలనుకున్నాడు, సరిచేసి ఎల్లప్పుడూ ఆయన ఆలయంలో ఉంచాలనుకున్నాడు, ఆయన గుడారాన్ని నీ మీద కప్పాలనుకున్నాడు. ప్రభునందు పిల్లరా, వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? గొర్రె పిల్ల రక్తములో వారు చేసిన అవిధేయతలు ఒప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనం చూడండి, 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములోనూ ప్రతి వంశములోనూ మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపసాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను గొర్రె పిల్ల ఎదుట నిలవబడే భాగ్యం దొరికిందండి. వాళ్ళలో తప్పు లేదంటారా? ఈ సమూహంలో అవిధేయత చేయని వారు అంటారా? చేశారండి. కానీ వాళ్ళు ఒప్పుకున్నారు, రోధించారు. అయ్యో, నేను ఇలా మానలేకపోతున్నానే, ఈ సీరియల్ మానలేకపోతున్నానే, ఈ సినిమాలు మానలేకపోతున్నానే, ఈ అక్రమ సంబంధాన్ని మానలేకపోతున్నానే, ఈ త్రాగుడు మానలేకపోతున్నానే, ఒకరిని నిందించడం మానలేకపోతున్నానే, ఒకరిని ప్రేమించడం, ఒకరిని క్షమించడం, ఏమండి, ఒకరిని దూషించడం మానలేకపోతున్నానే అని వాళ్ళు ఏడ్చి 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 వాళ్ళు ఏ స్థితిలోనికి వచ్చేసారో తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకునే స్థితిలోనికి వచ్చేసారు. వాళ్ళు ఖర్జూర మట్టలను చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడే స్థితికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రింపగలు ఆయన ఆలయములు ఉండే స్థానంలోనికి వచ్చేసారు. దేవుని గుడారం కప్పబడిన అనుభవాల్లోనికి వచ్చేసారు. కనుక మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభు కూడా వస్తే
మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభు ఇప్పుడు వస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభునందు పిల్లరా, దయచేసి మనము బహు జాగ్రత్తగా గమనించుకోవలసిన వారు. నేను ముగిస్తున్నాను, సమయం అయింది. ప్రభునందు పిల్లరా, దావీదు 99 మంచి ఉంది. నీలో 50% మంచి ఉండొచ్చు, 90% కూడా మంచి ఉండొచ్చు. అయితే మనలో ఉన్న ఆ ఒక్క లోపం, ఆ బలహీనత. యేసుక్రీస్తు ప్రభు 7 సంఘాల మధ్యలో నడిచి వెళ్తున్నాడట. ఆ సంఘాల్లో చాలా మంచిని చూశాడు. ఎఫెసీ సంఘం దగ్గరికి వచ్చేసరికి చాలా మంచి కనబడింది. నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ సహనాన్ని నాకు తెలుసు బాబు అని చాలా మెచ్చుకున్నాడు. అయితే వారిలో ఉన్న ఒక్క లోపాన్ని గుర్తు చేశాడు. ఒక్క లోపం. మొదటి నీకుండిన, చెప్పండి అమ్మ, మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. చాలా మంచి సంఘంలో ఉంది కదా. నేను మిమ్మల్ని చెడ్డవారని అంటలేదు. మీరేదో లోకస్తులు, దేవునికి దూరం అయిపోయిన వారు, శపించబడిన ప్రజలని నేను అంటం లేదు. మీలో ఈ సంఘములో చాలా మంచి ఉంది. ఈ మందిరం కొరకు రాత్రి పగలు కష్టపడ్డారు. ఈ మందిరం కట్టడానికి ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో శరీరాన్ని నలగొట్టుకున్నారు, ఎంతో త్యాగం చేశారు. ఈ మందిరం ఇలా రూపం వచ్చిందని అంటే చాలా మంచి మనం చేసాం, చాలా శ్రమ ఉంది. అవండి, ఈ సౌండ్ సిస్టమ్ కొనాలన్నా, ఏమండి, ఈ రూపం ఇలాగే వచ్చిందంటే అందరి శ్రమ ఉంది, చాలా చాలా శ్రమ ఉంది. అవన్నీ నేను ఎరుగుదును. అయితే ప్రభు అంటున్నాడు, ఇంకా ఒక్క లోపం ఉంది, అది సరిచేసేసుకో. ఎఫెసీ సంఘానికి వెళ్ళి చెప్తున్నాడు, అది సరిచేసేసుకో. మొదట నీకుండిన ప్రేమ చల్లారిపోయింది. మొదటి ఎవరిని చూసినా నీలో ప్రేమ వచ్చేది. ఎంత ఘోరమైన పాపిని చూసినా ప్రేమ వచ్చేది. ఇప్పుడు పాటలు పాడేవారిని చూసినా, ఏమండి, మందిరానికి వచ్చేవారిని చూసినా, ఏమండి, ఒకప్పుడు వ్యభిచారం చేసే ఆ స్త్రీని చూసినా ప్రేమే కలిగేది. అయ్యో పాపం వాళ్ళకి త్రాగి వ్యక్తిని చూసే ప్రేమకి. ఇప్పుడు మందిరములో ఉన్న వ్యక్తులు అంటే నీతిమంతులే కదండి, ఎంతో కొంత, అంత కాకపోయినా ఎంతో కొంత. వీళ్ళని చూసినా కోపం వస్తుంది. ఇప్పుడు ప్రేమ లేదు. ఒకప్పుడు వాళ్ళని చూసినా, తాగుబోతులను చూసే ప్రేమ కలిగేది. ఇప్పుడు పరిశుద్ధ దేవుని మందిరములో ఉన్న వ్యక్తులను చూసినా కోపం వస్తుందంటే, ప్రభునందు పిల్లరా, మనం ఎంతగా దిగజారిపోయాం. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోలేకపోతున్నాం. నాకంటే ఆ వ్యక్తే మంచివాడు అని అనుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనలో మంచియే చూసుకుంటున్నాం, కానీ మనలో ఉన్న చీకటిని చూడలేకపోతున్నాం. నేను ఎప్పుడు చెప్తాను, మీ అందరికంటే నేనే దౌర్భాగ్యుడని అన్న సంగతి నాకు తెలుసు. మీ అందరికంటే కూడా నేనే ఎక్కువ దౌర్భాగ్యుడిని. ప్రభునందు పిల్లరా, కనుక నేను చెప్పాలనుకున్న విలువైన మాట ఏంటంటే, ఆ ఒక్క లోపం కొరకు దావీదు ఎలా ఏడ్చాడో. నాతాను కాళ్ళ మీద పడ్డాడు, దేవాలయంలో ఏడ్చాడు, సింహాసనం మీద కూర్చుండి ఏడ్చాడు, ఇక పడుకునే స్థలంలో కూడా ఏడవడం ప్రారంభించాడు. ఆ ఒక్క లోపం కొరకు, ఆ ఒక్క లోపం. ఆ పరుపును దేవుడు చూశాడట. ఆ పరుపు చూస్తే ఆ కన్నీళ్ళతో అసలు కొట్టుకునిపోయి, అంటే ఆ పాపమంతా కూడా కొట్టుకునిపోయేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడట. ఈ అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల్లి, ఒక్క ప్రార్థన, ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న ప్రార్థన చేయి. నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎంతో మంచి ఉంది, నేను దాన్ని ఎందుకు కాదంటాను. మనలో లోపాలు లేదా? ఆ మంచిని చూసి ఆనందపడిపోదామా? ఆ ఒక్క లోపముతో నరకానికి వెళ్ళిపోదామా? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుందామా? దేవుని ఎదుట నిలబడే ఆ అర్హతను కోల్పోదామా?
దేవుని గుడారం కప్పబడిన స్థలాన్ని కోల్పోదామా? రాత్రింపగళ్ళు ఆయన ఆలయములు ఉండే ఆధిక్యతను కోల్పోదామా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోపాలు ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? ఆ లోపాల్లో నువ్వు బయటకు వచ్చి దేవునితో ఉండాలని, దేవుని సింహాసనం ఎదుటని ఉండాలని. అందుకే పాపాన్ని గురించి మాటి మాటికి చెబుతున్నాం. ఆశీర్వాదం గురించి చెప్పడం చేతక కాదు. అది చెప్పితే నువ్వు సంతోషపడతావు, ఉప్పొంగిపోతావు. మాటి మాటికి పాపాన్ని గురించి ఎందుకు చెప్పవలసి వస్తుంది? మాటి మాటికి ఎందుకు అవిధేయతల గురించి ప్రకటించబడవలసి ఎందుకు వస్తుంది? నిన్ను దేవుడు ఆ స్థితిలో చూడాలనుకున్నాడు. దేవుడా, అంత అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయింది కదా, మళ్ళీ నాతో ఎందుకు పంపించావు? అది తెలియజేసి దావీదును శుద్ధీకరించి నాతో ఉంచుకోవాలనుకున్నానయ్యా. నీకేంటి నొప్పి? దావీదు ఏడుస్తాడని కాదు, దుఃఖపడతాడని కాదు నేను తెలియజేసింది. మంచం మీదే కూర్చుని పరుపు తేలిపోయేటట్లుగా అన్నపానాలు మానేసి ఏడుస్తూ కూర్చుంటాడని కాదు. అతన్ని సరిచేసి నా ఎదుట ఉంచుకోవాలనే, అతన్ని బాగు చేసి అతని స్థితిని మార్చాలనుకునే. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మాలో ఉన్న మంచిని చూసి తృప్తిపడక, మాలో ఉన్న చెడు ఏమిటో అది తీసివేసుకుని ఎల్లప్పుడూ నీ ఆలయంలో పరవశించగలిగినట్లుగా, ఎల్లప్పుడూ నీ గుడారం కప్పబడిన అనుభవాల్లోనికి రాగలిగినట్లుగా, నీ సింహాసనం మీదట నిలబడగలిగినట్లుగా, తెల్లని వస్త్రాలు ధరించుకునేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.